నమస్కారం. తణుకు ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాలలకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎస్వీఎస్ స్కూల్కు చెందిన 200 మంది విద్యార్థులకు వివిధ విభాగాల వైద్య నిపుణులు సేవనందించారు. ఇందులో భాగంగా నేత్ర దంత వైద్య నిపుణులు, చిన్నపిల్లల గైనకాలజిస్ట్ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఈఓ కె వీరబాబులు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్లో మావోయిస్టుల బెడద ఏమీ లేదని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం ఆయన తాడేపల్లిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ను సందర్శించి మీడియాతో మాట్లాడారు. అలాగే ఇటీవల ఏలూరులో పట్టుబడిన వారు కూడా కేవలం తలదాచుకోవడానికి వచ్చిన వారేనని ఆయన వివరించారు. ఇందులో భాగంగా మావోయిస్టుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, రహదారి భద్రతకు తనిఖీలను ముమ్మరం చేశామని ఆయన చెప్పారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అశోక్ కుమార్ మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే సుబ్బారావుపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన 5 బాలికలకు పోలీసు శాఖ సౌజన్యంతో ఐజీ చేతుల మీదుగా సైకిళ్లను అందజేశారు. ఇన్స్పెక్షన్స్ జరుగుతాయండి. ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే పెద్దగా క్రైమ్ ఏం లేదు, నార్మల్ క్రైమ్ ఉంది. యాక్సిడెంట్స్ కూడా ఈ సంవత్సరం బాగా తగ్గాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఈ మధ్య మన అదే మావోయిస్టులు మొన్న పట్టుబడ్డది, అది మొదటి నుంచి వారి కథలకి మీద పూర్తి సమాచారం ఉంది పోలీస్ శాఖకి. అందువల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని పట్టుకోగలిగాము. వాళ్ళ నెట్వర్క్ అంతా బ్రేక్ చేశారు. కాబట్టి దాని గురించి ఇంకెవరు లేరు ప్రస్తుతం. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మిగిలిపోలేదు, అందరూ అరెస్ట్ అయిపోయారు. సో వాళ్ళు ఎటువంటి అఫెన్సెస్ చేయడానికి వచ్చినట్టు మనకు సమాచారం లేదు. పూర్తిగా అక్కడ ఛత్తీస్గఢ్లో పోలీసుని యాక్టివిటీస్ని తప్పించుకోవడానికి టెంపరీగా ఇక్కడ షెల్టర్ చేసుకోవడానికి వచ్చినట్టుగానే మనకు సమాచారం ఉంది. సో వారిని పూర్తిగా మళ్ళీ ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకొని డీటెయిల్గా వాళ్ళని క్వశ్చన్ చేసి ఎందుకు వచ్చారు ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ చేసి అక్కడ ఏదన్నా ఛత్తీస్గఢ్లో కూడా నేరాలు ఏదైనా ఉంటే వాళ్ళ పోలీసు కూడా ఇన్ఫామ్ చేస్తామండి. దాని గురించి ప్రజలు కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డి విశ్వనాథ్, టౌన్ రూరల్ సిఐలు బి ఆదిప్రసాద్, బి రవికుమార్, తణుకు టౌన్ రూరల్ సిఐలు బి కృష్ణకుమార్, ఎన్ కొండయ్య, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాన్ని ఈ నెల 23వ తేదీన జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చేకూరి కీర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం దీనికి సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. అత్యంత భక్తి ప్రవృత్తులతో నిర్వహించాలని అన్నారు. శ్రీ సత్యసాయిబాబా జీవితం, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సందేశాలను ప్రజలకు చేరవేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ప్రేమ, సేవ, శాంతి సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని వివరించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎస్ భాస్కర్ రెడ్డి, కె రాణి సుస్మిత, సంగీత కళాశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఈ నెల 26న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఇక్కడి ఏర్పాట్లను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్తో కలిసి శనివారం పరిశీలించారు. హెలీప్యాడ్, సభాస్థలి, రాకపోకల మార్గాలు తదితర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. హెలీప్యాడ్ ఏర్పాట్లు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులతో జరిగే సమావేశానికి సంబంధించి సభాస్థలి, పార్కింగ్, రాకపోకల మార్గాలను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ శంకరగుప్తం ప్రధాన మురికి వాగు కారణంగా 12 గ్రామాల్లో చనిపోయిన కొబ్బరి చెట్ల సమస్యపై
ఉప ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా రైతులను కలిసి పరిస్థితిని అవగాహన చేసుకుంటారని చెప్పారు. దానికి అనుగుణంగా సుమారు 200 మంది బాధిత రైతులు హాజరవుతున్న ఈ సమావేశం కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం శివకోడు గ్రామంలో బల్లా రత్నంరాజు లేఅవుట్లో రెండో హెలీప్యాడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కళ్యాణ మండపం వద్ద రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి పురస్కరించుకుని ఈయన స్వగ్రామమైన మల్కిపురం మండలం శంకరగుప్తంలో పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఈ చిన్న పల్లెటూరులో జన్మించిన బాలమురళీకృష్ణ 8వ ఏటే కచేరీ చేయటం ద్వారా బాలమేధావిగా పిలువబడ్డారని అన్నారు. వయలిన్, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలిగారని, భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడుగాను, సింధూరం అనే మలయాళం సినిమాల్లోనూ నటించారని పేర్కొన్నారు. పద్మభూషణ్ డాక్టరేట్లను ఆయన పొందారని, చెన్నైలో స్థిరపడిన ఆయన గ్రామంలోని స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత కీర్తి ప్రతిష్టలు పొందిన ఆయన తమ ప్రాంతంలో జన్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు కీర్తిస్తున్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అశేష భక్తజనంతో కిటకిటలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం సుప్రభాతం, తొలి హారతి కార్యక్రమాల తర్వాత దర్శనాలు మొదలయ్యాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లలో భక్తులకు మంచినీళ్ల సదుపాయం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్యాటరీ కార్లలో పార్కింగ్ నుంచి గుడి వరకు వెళ్లే సదుపాయం, మెడికల్ క్యాంపులు తదితర సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా సదరు ఏర్పాట్లన్నీ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు ఈ నెల 24న ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేయనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు శనివారం పరిశీలించారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో హెలీప్యాడ్ ప్రాంతంతో పాటు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి, సభా ప్రాంగణం వరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ, ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారని చెప్పారు. అదేవిధంగా గత సంవత్సరం మాట ఇచ్చినట్లుగా ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి, రిటైనింగ్ వాల్, ఆలయ అభివృద్ధి కోసం 30 ఎకరాల పత్రాలు ప్రభుత్వం నుండి ఆలయానికి అందజేస్తారని తెలిపారు. అలాగే మ్యాజికల్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తారని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వెంకటరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 24వ తారీఖున ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు గోపాలపురం నియోజకవర్గానికి విచ్చేయనున్నారు. ఏదైతే ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనులు, అంటే కొండ మీదుగా టెంపుల్కి ఒక యాక్సెస్ రోడ్డు, అంటే భక్తులు ఈ మట్టి గుట్టల మీదుగా రాళ్ల మధ్య నడుచుకుంటూ వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు, గతసారి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క టెంపుల్ విజిట్ చేసినప్పుడు అవన్నీ వారి దగ్గరగా చూసి ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంది భక్తులకి అని చెప్పి ఆయన ఒక రోడ్డుని మరియు రీటైనింగ్ వాల్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అన్యాక్రాంతం అయిపోతున్న ఇక్కడ భూములు, అనేక వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. భక్తులకి ఈ టెంపుల్కి ఒక వనరులు ఏర్పరచాలనే ఒక ఉద్దేశంతో వారు ఈ కొండను ఆనుకొని ఉన్న 30 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం నుంచి ఈ టెంపుల్ వాళ్ళకి అధికారికంగా అప్పచెప్పబోతున్నారు. తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రఖ్యాతిగాంచిన, ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము, దీని యొక్క విశిష్టత ఇప్పటికే రాష్ట్రమంతా విస్తరించింది.
భవిష్యత్తులో కూడా ఇది మరింత విస్తరించడానికి మరియు ఇక్కడికి అనుదినం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల పర్వతం భక్తుల గోవిందనామ స్మరణలతో శనివారం మారుమ్రోగింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి. భక్తుల సందడితో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి ద్వారకా తిరుమల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు కారును తప్పించబోయి రోడ్డు ప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్తో కలిపి 62 మంది ప్రయాణికులు ఉన్నారు. కొంతమందికి స్వల్ప గాయాలు తప్ప ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ సబ్నం ప్రమాదం జరగడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇతర ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులను తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలవాలి. పాలకొల్లు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. ఆర్టీసీ ప్రయాణికులకు విధిగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ సంస్థ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాకే పేదలకు అందుబాటులోకి వచ్చిన కార్పొరేట్ వైద్యం. తణుకులో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పౌరులంతా నడుం బిగించాలి. తణుకులో పిలుపునిచ్చిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. సర్వజనులకు ఉపయోగపడుతున్న సత్యసాయి సేవలు తణుకులో స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. ఏలూరు రేంజ్ పరిధిలో మావోయిస్టు కార్యకలాపాలకు తావులేదు. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన పోలీస్ ఐజీ అశోక్ కుమార్. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఈ నెల 23వ తేదీన తూర్పుగోదావరి జిల్లా అంతటా సత్యసాయి జయంతోత్సవాలు రాజమండ్రిలో పేర్కొన్న జిల్లా కలెక్టర్ చేకూరి. రాజోల నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే వరప్రసాదులు. మలికిపురం మండలం శంకరగుప్తంలో వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణకు నివాళులర్పించిన ప్రముఖులు, పాల్గొన్న స్థానిక ప్రజలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు, ఏర్పాట్లు చేసిన అధికారులు. ద్వారకా తిరుమల మండలంలో ఈ నెల 24న పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల, ఏర్పాట్లను పరిశీలించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.